హాయ్ వెల్కమ్ టు మై వీడియో. మనం ఇంతకుముందు వీడియోలో పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి చెప్పుకున్నాం. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో నెగటివ్ అండ్ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ని ఎట్లా చేయాలి అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. దిస్ ఈజ్ వెరీ సింపుల్. మనము పాస్ట్ కంటిన్యూస్ స్ట్రక్చర్ చూస్తే సబ్జెక్ట్ ప్లస్ వర్స్ ఆర్ వర్ ప్లస్ వివరింగ్ ఫామ్ అనేది స్ట్రక్చర్. ఐ వాజ్ గోయింగ్, యు ఆర్ గోయింగ్, వీ వర్ గోయింగ్, హీ షీ ఇట్ వాజ్ గోయింగ్, దే వర్ గోయింగ్, ఇట్లాగా. సో ఐ వాజ్ గోయింగ్ అంటే నేను వెళ్తూ ఉంటిని, నేను వెళ్తూ ఉంటినా, వాజ్ ఐ గోయింగ్. వాజ్ అనేది సబ్జెక్ట్ ముందర పెడితే దట్ బికమ్స్ అన్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. సో దే వర్ నాట్ కమింగ్ టు అవర్ హౌస్ రెగ్యులర్లీ. మా ఇంటికి వాళ్ళు రెగ్యులర్గా వస్తూ ఉండేవాళ్ళు కాదు. ఇది నెగటివ్ సెంటెన్స్. సో దే వర్ కమింగ్ టు అవర్ హౌస్ రెగ్యులర్లీ. మా ఇంటికి వాళ్ళు రెగ్యులర్గా వస్తుండేవాళ్ళు. ఇందులో వర్ అనేది ముందర పెడితే వర్ దే కమింగ్ టు అవర్ హౌస్ రెగ్యులర్లీ. వాళ్ళు మా ఇంటికి రెగ్యులర్గా వస్తుండే వాళ్ళ. వర్ యూ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామినేషన్, వాజ్ ఇట్ కరెక్ట్, వాజ్ షీ డూయింగ్ సంథింగ్, ఇట్లా వాజ్ షీ, వాజ్ హీ, వాజ్ ఇట్, వర్ దే. సబ్జెక్ట్ ముందర మనం వర్ పెట్టడం వల్ల దట్ బికమ్స్ అన్ ఇంట్రాగేటివ్ సెంటెన్స్. సో ఈ విధంగా ఇంట్రాగేటివ్ సెంటెన్స్ మార్చచ్చు మనం. ఇక నెగటివ్ సెంటెన్స్ పాజిటివ్కి వ్యతిరేకమైనది నెగటివ్. అంటే దీంట్లో నాట్ అనేది కంపల్సరీ మనకు రావాలి. అది ఎక్కడ పెడతామంటే ఈ హెల్పింగ్ వర్బ్ పక్కన పెడతాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దే వర్ హెల్పింగ్ అస్ ఇన్ డిఫరెంట్ వేస్. రకరకాలుగా మాకు వాళ్ళు హెల్ప్ చేస్తుండేవాళ్ళు. దే వర్ నాట్ హెల్పింగ్, వర్ పక్కన నాట్ పెడితే దే వర్ నాట్ హెల్పింగ్, వాళ్ళు సహాయం చేయకపోయేవాళ్ళు. షీ వాజ్ నాట్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామినేషన్స్ హెన్స్ షీ ఫెయిల్డ్. ఆమె ఎగ్జామ్స్కి సరిగ్గా ప్రిపేర్ అవుతూ ఉండేది కాదు, అందుకని ఫెయిల్ అయింది. ఇందులో వర్ షీ వాజ్ నాట్ ప్రిపేరింగ్ అని అన్నాం మనం. అట్లాగే హీ వాజ్ యాక్సెప్టింగ్ హీస్ మిస్టేక్స్ అంటే అతడు తన తప్పులను ఒప్పుకునేవాడు. హీ వాజ్ నాట్ యాక్సెప్టింగ్ హీస్ మిస్టేక్, హీ వాజ్ నాట్ అడ్మిటింగ్ హీస్ మిస్టేక్స్. వాజ్ నాట్, వర్ నాట్, ఇట్లా. ఐ వాజ్ నాట్ కమింగ్, we were not coming, you were not coming, they were not coming, he she it was not coming. ఇది నెగటివ్. So hope you like this. This is negative and interrogative sentences of past continuous tense. Hope you liked it. If you like it, please subscribe and also give a like for this video. Thank you so much. And next video లో మనం పాస్ట్ పర్ఫెక్ట్కి సింపుల్ పాస్ట్కి ఉన్న తేడాని చూద్దాం. That will be very interesting. Thank you. Bye. Take care.